అండ్ ఐ సజెస్ట్ జావా ప్రోగ్రామింగ్ ని ఎడిటర్ లో రాసుకోండి అండ్ జావాని కంపైల్ చేయడానికి రన్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ లో యూజ్ చేసుకోండి. ఇది సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాసెస్. నేర్చుకున్న తర్వాత ఎనీ ఎడిటర్ ఎనీ కంపైలర్ యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ సబ్జెక్ట్ బాగా రావాలంటే ఇలాంటి ఓల్డ్ వర్షన్స్ లో ఓల్డ్ కంపైలర్స్ లో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నుంచి మనం జావా క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఒక్కొక్కటి జావా ఒక క్లాస్, అట్ ద సేమ్ టైం అదే వీక్ లో ఎస్క్యూఎల్ కూడా ఒక క్లాస్ చెప్పాలి అనుకున్నాను. సో ఒక సైడ్ జావా క్లాసెస్, ఒక సైడ్ ఎస్క్యూఎల్ క్లాసెస్ రన్ అవుతాయి. సో టుడే జావా నేర్చుకునే ముందు హౌ టు ఇన్స్టాల్ జావా అది కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ జావా కావచ్చు, సి కావచ్చు, ఎస్క్యూఎల్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఆన్లైన్ కంపైలర్ లో ఎగ్జిక్యూషన్ చేయకండి. సబ్జెక్ట్ బాగా రావాలి అని అంటే ఓల్డ్ కంపైలర్ సెలెక్ట్ చేసుకో. So let me explain how to install the Java. For that, go for Java JDK. ఎప్పుడైనా సరే జావా JDK 21, జావా JDK 17 ఇలాగనే సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ జావా సెలెక్ట్ చేయొద్దండి విత్ JDK, బికాస్ JDK అంటే జావా డెవలప్మెంట్ టూల్ కిట్. కంప్లీట్ టూల్ కిట్ తో డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు అన్ని ప్యాకేజెస్ అన్ని మీకు అందులోకి వచ్చేస్తాయి. సో జావా JDK 21 డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ హియర్ జావా డౌన్లోడ్స్ ఫర్ ఒరాకిల్. దిస్ ఈస్ ద నీడ్ సాఫ్ట్వేర్. అంటే వైరస్ అటాక్ అవ్వడము ఇలాంటి కాన్సెప్ట్స్ ఇక్కడ ఉండదు. దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ సేఫ్టీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ ఆల్సో. సో జావా డౌన్లోడ్స్ ఫర్ ఒరాకిల్ లో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి ఒకసారి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో లైనెక్స్ ఈజ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఈజ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్. ఇది మనది విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని విండోస్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ డౌన్లోడ్స్ కనిపిస్తున్నాయి. నేను మీడియం, మీరు ఎలా డిసైడ్ అవ్వాలి అంటే డిపెండింగ్ అపాన్ దిస్ ఎంబీస్. నేను ఇలా హైను తీసుకోవట్లేదు, లో తీసుకోవట్లేదు, మిడిల్ వన్ తీసుకుంటున్నాను. సో మిడిల్ వన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఎస్, డౌన్లోడ్ హ్యాస్ స్టార్టెడ్. అబ్జర్వ్ ఇట్. డౌన్లోడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్లీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తో పాటు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ తో వీఆర్ మేకింగ్ ద డౌన్లోడ్స్. వెయిట్ ఫర్ ఎ సెకండ్, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. Be sure that the download will be the executable file. ఈ executable file download అవుతుందో చెక్ చేసుకోండి. When download is completed, open the file. See, automatic installation process start అయిపోతుంది. Yes. Yes. ప్రీవియస్లీ మన జావా డౌన్లోడ్స్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ చేసి తర్వాత డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఉన్నా నా పాత్ ఇక్కడ సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK 22. దిస్ ఇస్ మై పాత్. మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ క్లిక్ చేసుకొని పాత్ ఏ ఫోల్డర్ లో సేవ్ చేసుకోవాలో డి డ్రైవ్ ఈ డ్రైవ్ అన్నా కూడా మీరు సేవ్ చేయొచ్చు. బట్ ఇది నాకు ఓకే, సో ఐఎమ్ సింప్లీ సేయింగ్ నెక్స్ట్. All the files because we have selected Java JDK toolkit కాబట్టి toolkits అన్ని కూడా కాపీ అయిపోతాయి. క్లోజ్. సింపుల్. ఇలాగా జావా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ is completed. Now path setting is very important. For that path setting, go for this PC. ఒకసారి this PCకి వెళ్ళండి. C colon because C లో కదా సేవ్ అయింది. C program files, C Java JDK 22 బిన్. అప్ టు బిన్ వరకు మొత్తం ఫోల్డర్స్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక అబ్జర్వ్ చేయండి, అన్ని ఫైల్స్, అన్ని ఫోల్డర్స్, అన్ని ప్యాకేజెస్, టూల్స్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఉంటాయి ఇక్కడ. నౌ గో ఫర్ ద పాత్. మనం పాత్ సెట్టింగ్ చేయాలి కదా, ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేయండి.
సి ఆటోమేటికల్లీ సి ప్రోగ్రామ్ ఫైల్ జావా జేడీకే బిన్, ఇది పాత్. దీన్ని కాపీ చేయాలి. ఐఎమ్ ప్రెసింగ్ కంట్రోల్ సి, కాపీ చేసేస్తున్నాను. నౌ గో ఫర్ దిస్ పీసీ ప్రాపర్టీస్. హియర్ రైట్ వ్యూ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. అడ్వాన్స్ సెట్టింగ్స్ లోనే ఉంటాయి. నార్మల్ గా అడ్వాన్స్ సెట్టింగ్స్ లోనే పాత్ సెట్టింగ్స్ అన్ని చేస్తారు. సో వ్యూ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్. హియర్ సెలెక్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. నౌ ఇది ఈ మొత్తం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్ సెట్టింగ్స్ కి యూజ్ అవుతుంది. జావా ఇలాగే యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు ఒరాకిల్ ఓడిబిసి కనెక్షన్స్ కానీ లేకపోతే .NET ఓడిబిసి కనెక్షన్స్ సెట్ చేయాలన్నా కూడా దిస్ ఈస్ ద ప్రాసెస్. పాత్ సెట్టింగ్ ఎప్పుడు ఇక్కడే చేస్తారు. గో ఫర్ ఫస్ట్ సెలెక్ట్, ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ లో అగైన్ న్యూ దగ్గర అక్కడ కాపీ అయినది ఇక్కడ సింపుల్ గా పేస్ట్ చేసేసేయండి, అంతే. పేస్ట్, సే ఓకే. నెక్స్ట్ హియర్ మెయిన్ ప్రాసెస్ లో అగైన్ న్యూ, మీకు 2 వేరియబుల్స్ అడుగుతుంది, లైక్ వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ వాల్యూ. నాది జావా కదా, నేను జావా అని టైప్ చేస్తున్నా. మీ ఇష్టం నేమ్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వేరియబుల్ వాల్యూలో కంపల్సరీ పాత్ కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కాపీడ్, నౌ వీఆర్ పేస్టింగ్ హియర్ అండ్ సే ఓకే. ఇన్ ద సిస్టమ్ వేరియబుల్స్ ఆల్సో సెలెక్ట్ పాత్ సెలెక్ట్ చేయండి. గో ఫర్ ఎడిట్ లో అగైన్ న్యూ, హియర్ సింప్లీ పేస్ట్, ఇలా పాత్ పేస్ట్ చేయండి. సే ఓకే. నెక్స్ట్ ఈ పాత్ ఇలాగే సెలెక్షన్ లో పెట్టి న్యూ, ఇక సిస్టమ్ వేరియబుల్స్ కూడా సెట్ చేయాలి. ప్రీవియస్లీ వేరియబుల్ నేమ్ ఏం పెడుతున్నామో ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్ అదే పెడతాము, దట్ ఈస్ జావా. అండ్ ద వేరియబుల్ వాల్యూ విల్ బి అవర్ పాత్, సింప్లీ కంట్రోల్ వి, పేస్ట్ అయిపోతుంది. ఓకే అండ్ ఓకే, డన్. All the path settings are okay and simply say okay and close. Now go for command prompt. Command prompt కి వెళ్ళండి. Command prompt లో predefined prompt చూపిస్తూ ఉంటుంది. You have to get back. cd/enter. So completely back వచ్చేసాం. Now simply type here java c, enter. C జావా సి అంటే జావా కంపైలర్, ఆటోమేటిక్ గా ఇక్కడ లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ జావా, ఎంటర్. చూడండి జావా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంతా కూడా మీకు వచ్చేసింది. సో దట్ ఇలా వచ్చింది అంటేనే మన ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది అని మీనింగ్. ఇలా రాలేదు అని, ఎర్రర్ ఫైల్డ్ అని, ఫైల్ నాట్ ఫౌండ్ అని ఇలాంటి మెసేజెస్ వస్తే మీ పాత్ సెట్టింగ్ రాంగ్ అయింది అని అర్థం. అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరిగి ఉంటుంది కానీ పాత్ సెట్టింగ్ లో చిన్న మిస్టేక్ చేసింటారు, అది ప్రాబ్లం. మళ్ళీ పాత్కి వెళ్ళండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వెళ్ళి పాత్ సెట్టింగ్ చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ మన ఓన్ డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు. డైరెక్టరీ క్రియేట్ చేసుకొని ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మన ఫైల్స్ అన్ని కూడా అందులో సేవ్ చేసుకోవచ్చు. ఫర్దర్ మేక్ డైరెక్టరీ, ఎండి అంటే మేక్ డైరెక్టరీ. నేను సక్సెస్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా, ఎంటర్. నౌ సిడి సక్సెస్ అని క్రియేట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ లో అన్ని జావా ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు. టెస్ట్ అది వచ్చిందని చెక్ చేసుకోండి. జావా సి ఆటోమేటికల్ ద కంపైలర్ ఇస్ వర్క్డ్ అవుట్. జావా ఆటోమేటికల్ కంపైలర్ ఇస్ వర్క్డ్ అవుట్. అర్థమైందా? ఇది ఎందుకు వచ్చింది అంటే మన పాత్ సెట్టింగ్ ఎగ్జాక్ట్ గా సెట్ చేసాం. దిస్ పీసీ C4 లో సెట్ చేసాం కాబట్టి ఈ ప్రాసెస్ రన్ అయింది. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ అండ్ ఓల్డ్ ప్రాసెస్. ఆఫ్ కోర్స్ నవ్ డేస్ అందరూ ఆన్లైన్ కంపైలర్ లో చేస్తున్నారు. ఆన్లైన్ కంపైలర్ లో చేస్తుంటే ఈ పాత్ సెట్టింగ్ కాన్సెప్ట్ అనేది మీరు మిస్ అవుతారు. సో ఈ పాత్ సెట్టింగ్ కాన్సెప్ట్ ని నేర్చుకుంటే ఫ్యూచర్ లో మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్, పాత్ సెట్టింగ్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది రిగార్డింగ్ ద జావా. హోప్ యు లెర్న్ వెరీ పర్ఫెక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఇన్స్టలేషన్ ప్రాసెస్ అర్థమైంది కదా. ఇలాగే ఇన్స్టాల్ చేసుకోండి జావా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాత్ సెట్టింగ్ చేసుకోండి. అండ్ ఐ సజెస్ట్ జావా ప్రోగ్రామింగ్ ని ఎడిటర్ లో రాసుకోండి. అండ్ జావాని కంపైల్ చేయడానికి, రన్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ లో యూజ్ చేసుకోండి. ఇది సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాసెస్. నేర్చుకున్న తర్వాత ఎనీ ఎడిటర్, ఎనీ కంపైలర్ యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ సబ్జెక్ట్ బాగా రావాలంటే ఇలాంటి ఓల్డ్ వర్షన్స్ లో, ఓల్డ్ కంపైలర్స్ లోనే రన్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ you learned something from this video. And if you learned ఏదైనా నేర్చుకున్నారంటే ఈ నాలెడ్జ్ ని ఇంకా 10 మంది స్టూడెంట్స్ కి షేర్ చేయండి.
ఎస్పెషల్లీ ఈ క్లాసెస్ని పూర్ పీపుల్కి షేర్ చేద్దాం, సో దట్ వాళ్ళు ఈజీగా అర్థం చేసుకొని నేర్చుకుంటారు. అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.